నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఉగ్రవాదులు వారి మద్దతుదారులపై కఠిన చర్యలు. ప్రధాని మోదీ. ఏపీకి స్వర్ణ యుగం రాబోతుంది. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీ. అంబటి రాంబాబు ఆగ్రహం. జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అమరావతి. మంత్రి లోకేష్. ఇక డీటెయిల్స్ వస్తే, ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని ప్రధాని మోదీ అన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో మోదీ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పహల్గాం దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికింది. ఉగ్రవాదులపై వారికి మద్దతు ఇచ్చే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము కట్టుబడి ఉన్నామని మోదీ పునరుద్ఘాటించారు. आमंत्रित किया है। फ्रेंड्स, हम एक मत है कि आतंकवाद मानवता के लिए सबसे बड़ा खतरा है। पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों के प्रति राष्ट्रपति लॉरेंसो और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया। वी आर कमिटेड टू टेक फर्म एंड डिसिसिव एक्शन अगेंस्ट टेररिस्ट एंड दोज हु सपोर्ट देम। वी थैंक अंगोला फॉर देयर सपोर्ट इन अवर फाइट अगेंस्ट क्रॉस बॉर्डर टेररिज्म। फ्रेंड्स, 140 करोड़ भारतीयों की ओर से मैं अंगोला को अफ्रीकन यूनियन की अध्यक्षता के लिए शुभकामनाएं देता हूं। అమరావతి పునఃప్రారంభ వేడుక మహోత్సవం విజయవంతం కావడం పట్ల భాజపా నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీకి స్వర్ణ యుగం రాబోతుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అమరావతి ఏపీ రాజధాని అని స్పష్టం చేశారు. ఏపీని అన్ని విధాలు ఆదుకుంటామని రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చిన ప్రధాని మోదీకి వారి కృతజ్ఞత తెలిపారు. ఇంగ్లీష్ మీడియా ఛానల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ముస్లింస్ అందరూ కూడా ఉగ్రవాదులే. దీనికి మీరేమంటారు? ఆయనకి నేనేంటంటే, పవన్ కళ్యాణ్ గారికి కన్సిస్టెన్సీ ఉండదు. ముస్లింలే దేశభక్తులు అంటాడు, ముస్లింలే ఉగ్రవాదులు అంటాడు. మళ్ళా ఈ రకంగా కన్సిస్టెన్సీ లేనటువంటి స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం సర్వసాధారణం. ఆయన ఒక చిన్నపిల్లోళ్ళు అంటాడు. అందుకనే మన మోడీ గారు చాక్లెట్ కూడా ఇచ్చాడు. ఆయన కన్సిస్టెన్సీ ఉండదు. ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో తెలియదు. ఇది నా అభిప్రాయం. నేను ఇంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పి, ఆయన రాజకీయాలకు పనికిరాడరా బాబు అంటే మా వాళ్ళు అందరూ ఎగబడి ఓట్లు వేశారు. ఇప్పుడు కానీ తెలుసుకుంటారు. నేను చేసేది ఏముంది? ఓకే. ఇంగ్లీష్ మీడియా ఛానల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ముస్లింస్ అందరూ కూడా ఉగ్రవాదులే. దీనికి మీరేమంటారు? ఆయనకి నేనేంటంటే, పవన్ కళ్యాణ్ గారికి కన్సిస్టెన్సీ ఉండదు. ముస్లింలే దేశభక్తులు అంటాడు, ముస్లింలే ఉగ్రవాదులు అంటాడు. మళ్ళా ఈ రకంగా కన్సిస్టెన్సీ లేనటువంటి స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం సర్వసాధారణం. ఆయన ఒక చిన్నపిల్లోళ్ళు అంటాడు. అందుకనే మన మోడీ గారు చాక్లెట్ కూడా ఇచ్చాడు. ఆయన కన్సిస్టెన్సీ ఉండదు. ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో తెలియదు. ఇది నా అభిప్రాయం. నేను ఇంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పి, ఆయన రాజకీయాలకు పనికిరాడరా బాబు అంటే మా వాళ్ళు అందరూ ఎగబడి ఓట్లు వేశారు. ఇప్పుడు కానీ తెలుసుకుంటారు. నేను చేసేది ఏముంది? ఓకే. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా అమరావతి రైతులు తగ్గేదేలే అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
గత ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి నినాదాలను మాత్రం ఆపలేకపోయిందని చెప్పారు. అమరావతి పునర్నిర్మాణ సభలో అమరావతి నమో నమః అని 2 సార్లు పలికి లోకేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అమరావతి నమో నమః, అమరావతి నమో నమః, అమరావతి నమో నమః. వేదిక మీద ఉన్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన పేదల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వేదిక పైన ఉన్న ఇతర గౌరవ పెద్దలకు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. కేంద్రం ఈరోజు కులగణన చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక సంచలనం. వేర్ అదర్స్ హెసిటేటెడ్ ఫర్ డికేడ్స్, నమో యాక్టెడ్, rewriting history with courage. True to his commitment to empower the marginalized and deprived, Namo's bold stroke will deliver social justice in its truest form. నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న, అమరావతి అన్న ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరూ తెలుసు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు. అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కి నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు. ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు. అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు. రైతులు చేసిన త్యాగం వల్ల ఈ రోజు అమరావతి ఏర్పడి అమరావతి సభ సూపర్ సక్సెస్ అయిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఏపీకి కొత్తగా 7 ఎయిర్పోర్టులు రాబోతున్నాయి. కనివిని ఎరగని రీతిలో అమరావతి నిర్మాణం ఉంటుంది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సూపర్ 6 పై మాట్లాడే అర్హత జగన్ కు, షర్మిలకు లేదు అని అన్నారు. ఉన్నప్పటికీ ఈ జగన్ రెడ్డి, ఈ ముస్కరుడు ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా సర్వనాశనం, ముఖ్యంగా అమరావతిని, పోలవరాన్ని దీన్ని గాడిలో పెట్టడానికి రీస్టార్ట్ కార్యక్రమం ఆ రోజు 10 ఏళ్ల కిందట స్టార్ట్. 2015లో ఇదే అమరావతికి చాలా హేళనగా మాట్లాడారు. ఏం చేశాడు అని దాన్ని దృష్టిలో పెట్టుకొని 15లో, మరియు ఈరోజు 10 ఏళ్ల తర్వాత రీస్టార్ట్ 25. దాన్ని మరొక 3 ఏళ్లలో ఫైనల్ చేసే బాధ్యత కూడా మా మోడీ గారిదే. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినాడు. ఎన్ని వేల కోట్లైనా మేము ఆంధ్రప్రదేశ్ను వికసిత ఆంధ్రప్రదేశ్గా, వికసిత భారత్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మాత్రమే
ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. గతంలో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును గమనించిన తర్వాత ఏ విధంగా చేయాలా అనేది ఆయన నేర్చుకున్న తర్వాత ఇతను మాత్రమే చేయగలడు అని చెప్పిన తర్వాత అందులో ఇక్కడ ఎన్డీఏ కూటమి జనసేన తోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మేమున్నాం బీజేపీ తరఫున, ఎంపీలము ఎమ్మెల్యేలము పార్టీ బలపడుతుంది. ఇక్కడ వికసిత కమలం కాబోతుంది. ఇక్కడ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. నిన్న 58,000 కోట్లతో అందులో 49,000 కోట్లు ఓన్లీ అమరావతి, 9,000 కోట్లు వివిధ పథకాలు, 72 స్కీములు వరుసపెట్టి చదివినాడు. అదే కాకుండా పోలవరం రైతులకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం. ఒకవైపు రైతులను, ఒకవైపు యువత, ఒకవైపు నారీ శక్తి మరియు పేదలను నివారణ కోసం ఎన్ని పనులు చేసినాం, ఎన్ని చేయబోతున్నాం. దేశం అంటే ఏంది? శాంతి భద్రతలు కాపాడాలా, విదేశాలతో సఖ్యతగా ఉండాలా, జీడిపి పెంచాలా, ద్రవ్యోల్బణము తగ్గించాలా, వసతుల కల్పన చేయాలా, ఆస్తుల కల్పన చేయాలా. ఆ విధంగా చేసే నాయకుడు ఎవరు అని రఘురామరాజన్ ఇప్పుడు ఫారిన్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉన్నాడు, ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయన చెప్పినాడు ఒకే ఒక వ్యక్తి మోడీ గారు. ఆయన పేరు విశ్వగురు. తన చాతుర్యంతో తన ప్రతిభతో నిన్న మీటింగ్లో అన్ని విషయాలు చెప్పినాడు. నేను భుజం తట్టి భుజం మోసుకొని నేను చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ను కూడా గట్టెక్కించే బాధ్యత మాది అని చెప్పినందుకు మేము బీజేపీ పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, ఎన్ఆర్ఐస్ తరఫున హృదయపూర్వకంగా ఆయనను అభినందిస్తున్నాం. అంత గొప్ప వ్యక్తి. ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. హౌసింగ్ అందరికీ అర్థమయ్యేదానికి హైయెస్ట్ హౌసింగ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద టిడ్కో హౌస్. ఈ ముస్కోడ్ ఏం చేసినాడు? ఇళ్లను బ్లాక్ చేసినాడు. అదే అమరావతి పక్కన కానీ మా అన్ని నియోజకవర్గాల్లో తన పేరు పెట్టుకున్నాడు జగనన్న కాలనీ అని. ఒక్కటి కూడా కట్టి ఏర్చలే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో. అమరావతి ఏదో ఆమె చెప్పిందంటే షర్మిలమ్మ, ఇప్పుడే కొందరు విలేకరులు చెప్తున్నారు అసలు ఏమి ఇచ్చారని. ఆమెకి ఏమన్నా తెలుసా? వాళ్ళ అన్నకి ఏమన్నా తెలుసా? అసలు ఏం మాట్లాడడం? మా అమిత్ షా గారు పిలిచి స్పెషల్గా నేను కూడా దానిపైన డ్రైవ్ చేస్తామనడం, అందులో భాగమే వరుస అరెస్టులు. ఇది ప్యాలెస్ కూడా తగులుతుంది. జంట ఇద్దరు కలిసే ఇది ఏర్పాటు. వివేకానంద కేసు కొలికొచ్చింది, పాత కేసులు కొలికొచ్చినాయి. ఆ పార్టీ 00 కాబోతుంది. మా పార్టీ బలపడబోతుంది, మా ఎన్డీఏ బలపడబోతుంది. జగన్మోహన్ రెడ్డికి అటెండెన్స్కు ఆహ్వానం పలికిన గయా, బెంగళూరు గయా. అసలు మొహం చాటేసినాడంటే అర్థం బలహీనత, భయం, తప్పు చేసినాడు కాబట్టి. అది కూడా అసెంబ్లీకి రాడు, బయట మాత్రం ఉగదంపుడు. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పింది, పరీక్ష రాయకుండా బయట హాల్లో రాస్తే అది ఎట్లా చెల్లదో. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయకుండా బయట ఆపరేషన్ చేస్తే ఎట్లా హాస్పిటల్ పరంగా ఎట్లా చెల్లదో. ఇప్పుడు కూడా తను పారిపోవడం అందుకు నిదర్శనం. కాబట్టి ఇక షర్మిలమ్మ ఆలోచన, జగన్ రెడ్డి ఆలోచన, వాళ్ళ మధ్య గ్యాపు, వాళ్ళ ఆదాయాల కోసం, వాళ్ళ వ్యవహారాల కోసం ఎన్నెన్నో మాటలు. అవి చెల్లుబాటు కాదు, చెల్లని రూకలు, అవుట్డేటెడ్. రాష్ట్ర ప్రజలకి 1% కూడా ఇంకా డౌట్ అనేది ఉండకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే మొన్న ఇక్కడికి వెళ్ళినప్పుడు, సభా ప్రాంగణంకి వెళ్ళినప్పుడు కొంతమంది రైతులు అంటే ఎంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనసుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారంటే ఆ ఫోబియా నుంచి ఇంకా బయటికి రాలేనటువంటి పరిస్థితి కొంతమంది రైతుల్లో చూడటం జరిగింది. సార్ ఇప్పుడు ఇంకా కంటిన్యూగా వస్తుంది కదా సార్, అమరావతి కదా రాజధాని అని చెప్పి వారు మళ్ళీ క్వశ్చన్ వేయటం జరిగింది. అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని, ఇంక దాంట్లో తిరుగులేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాము. మళ్ళీ ప్రధానమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి శక్తి అంతటినీ ఉపయోగించి, శక్తి యుక్తులు ఉపయోగించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో అందరూ నిమగ్నమై ఉన్నారు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారే దానికి ఇనాగరేషన్కి రావాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 3 పార్టీల కలయిక, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అది ఒక అద్భుతమైన కలయిక. ఆంధ్ర రాష్ట్రానికి ఇంక రానున్న రోజులు స్వర్ణయుగంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రధానమంత్రి మోడీ గారు
ఏమీ అనౌన్స్ చేయలేదని. వాళ్ళకి అసలు అనౌన్స్మెంట్ గురించి తెలిస్తే మాట్లాడాల. ఎంత చక్కగా ఒక పాంప్లెట్లో ఏమేమి రోడ్లు వేసాం, ఏమేమి దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రాములు చేసాం, చక్కగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏమేం చేసాం అనేది చక్కగా ఇచ్చారు. ఇవి కాక దీంట్లో శంకుస్థాపనలు ఏం చేసాం, మన అమరావతిలో ఏమేం చేసాం అనేది కూడా చక్కగా ప్రింట్ వేసాం. నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రగతికి భుజం కాస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్ మార్చే శక్తి అమరావతికి ఉందని ఉద్ఘాటించారు చంద్రబాబు. పవన్ మనమే ఇది చేయాలి, మనమే చేయగలం అంటూ ఉత్సాహపూరితంగా ప్రసంగించారు. ఇంద్రలోక రాజధాని పేరు అమరావతి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఇది శుభ సూచిక. స్వర్ణాంధ్ర విజన్ కు అమరావతి శక్తినిస్తే వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర బలమవుతుంది అని ప్రధాని పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన వర్చువల్ గా శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా పలుమార్లు తెలుగులోనే మాట్లాడారు. ये मैं साफ देख रहा हूं। मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को फिर आश्वस्त करता हूं, आंध्र प्रदेश की प्रगति के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे। एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं। मी अंदरी आशीर्वाद मुतो ఈ కుటుంబీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. ధన్యవాద్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో కలలు కనే వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. అలానే ఆ కలలను నిజం చేసే వాళ్ళకి కూడా తక్కువేమీ కాదు. నేను నమ్మకంతో చెప్తున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక సరైన మార్గంలో నడుస్తుంది. అలానే సరైన వేగంతో ముందుకు వెళ్తుంది. ఈ అభివృద్ధి వేగాన్ని మనమందరం కొనసాగించాలి, అలానే పెంచుతూ ఉండాలి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు, 3 సంవత్సరాల్లో అమరావతి తాలూకా పనుల్ని పూర్తి చేస్తామని. నేను ఊహిస్తున్నాను, 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా జీడిపి ఏ స్థాయికి వెళ్తుందో ఒక్కసారి నేను ఊహించగలను. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా చరిత్రను మార్చబోతుందని తెలియజేస్తున్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ కూర్చున్న నా సహచరులకు నేను నమ్మకం కల్పిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కూడా కలిపి పనిచేస్తానని నమ్మకంతో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కూడా కట్టుబడి ఉంటుంది. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. భారత్ మాతా की జై. भारत माता की జై. भारत माता की జై. वंदे మాతరం. 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 భారత్ వియత్నాం దేశాల మధ్య ఆధ్యాత్మిక సామరస్యాన్ని, బలమైన సాంస్కృతిక సంబంధాన్ని పెంపొందించేలా వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలో ఉత్సవపూర్వకంగా బుద్ధ భగవానుని అవశేషాల ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిందని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద దేశంలోని వివిధ ప్రాంతాల్లో భద్రపరిచిన బుద్ధుడి పవిత్ర ఆస్తికలు, అవశేషాల పేటికకు నమస్కరించి పటిష్ట భద్రత నడుమ భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ లో తమ పవిత్ర ప్రయాణం ప్రారంభించామన్నారు. అనంతరం భారతదేశం నుండి తీసుకువచ్చిన పవిత్ర బుద్ధ భగవాన్ అవశేషాలు శుక్రవారం ఉదయం వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలోని బుద్ధ హాల్లో అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించామన్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలులో ఘోరంగా విఫలమైందని, తల్లికి వందనం 18 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు నెలకు 1500 ఇస్తామన్న ఒక్క హామీ నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని తీవ్రంగా ధ్వజమెత్తారు. మహిళా సమైక్య రాష్ట్ర సమావేశంలో పాల్గొనేందుకు రాజమండ్రి వచ్చిన ఆమె శనివారం స్థానిక స్టేడియం వెనుక ఉన్న సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి సాంకేతిక ఇబ్బందులు అంటూ అడ్డుపడుతున్నారని, తెల్ల రేషన్ కార్డు లేదని సాకుతో చాలా మందికి ఉచిత సిలిండర్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు బడ్జెట్ నిధులు కేటాయించలేదని మహిళా సమైక్య నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో 45 లక్షల మంది పైగా ఇళ్ల స్థలాలు లేని వారు ఉన్నారన్నారు. ప్రకారం దాదాపు గత 8 నెలలుగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో మేము సర్వే చేస్తే ఆ సర్వేలో మాకు దాదాపు 45 లక్షలకు పైగా మహిళలు ఇంటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైనా ప్రభుత్వం నుండి సాయం వస్తుందంటే ప్రధానమంత్రి నుండి వస్తుందా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి వస్తుందా, ఆ పథకం ఏ పథకం మాకు ఇంప్లిమెంట్ అవుతుంది, దీనివల్ల మేము సొంత ఇంటిని నిర్మించుకోవచ్చు కదని ఆలోచనతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో క్యాబినెట్లో కూడా నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని ఇంతవరకు ఆచరణ రూపంలో తీసుకురాలేదన్న మాట వాస్తవం. దానికి తగ్గట్టు 2025-2026 బడ్జెట్లో కూడా కేటాయింపులు చూస్తే 20 లక్షల మంది 25 లక్షలు ఇల్లు కడతామని చెప్పారు. మీరు కేటాయింపులు ఎన్ని జరిగినాయి అంటే ప్రతి వాళ్ళకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని మీరే చెప్పారు. వాళ్ళకి కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని మీరే చెప్పారు. ఇవాళ 5 లక్షలు ఇమ్మని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ పక్కన పెట్టినాక మీరు ఇస్తానని 4 లక్షలకు కూడా బడ్జెట్లో కేటాయించని చూస్తే ఎంత చూసినా 6,346 కోట్లు కేటాయించారు. అంటే 25 లక్షల మందికి ఈ 6,300 కోట్ల రూపాయలు సరిపోతాయా? అలాగే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా 10 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం బడ్జెట్లో అని చెప్పింది. అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చేది 10 లక్షల కోట్లు. మన రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత? ఈ వాటాను ఎందుకు తీసుకోలేకపోతున్నారు? నిన్న నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు వచ్చారు. గతంలో వచ్చారు మొత్త మట్టి చెంబు నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు. నిన్నేదో పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చి వెళ్ళారంట. మేమైతే చూడలా. ఆయన చాక్లెట్లు ఇస్తారో, మట్టి ఇస్తారో, నీళ్ళు ఇస్తారో మాకు అనవసరం. కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి వాళ్ళకి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అయినప్పుడు ఇవాళ ఇన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో 45 లక్షలకు పైగా ప్రజలు ఇల్లు లేక అలోలక్షణ ఏడుస్తా అటు ఇంటెద్దులు కట్టలేక కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేక ఇబ్బంది పడతా ఉంటే ఇంతవరకు ఆ ఇళ్ల మీద ఎందుకు శ్రద్ధ వహించట్లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము నిలదీయదలుచుకున్నాం. ఇప్పటికి అప్లికేషన్లు పెట్టించాం. దాదాపు ప్రతి ఎంఆర్ ఆఫీస్లో కూడా లక్షలాది మంది అప్లికేషన్లు పెట్టారు. ఇవాళ అప్లికేషన్లు వెళ్ళి అవి ఆన్లైన్ చేయలే ఇంతవరకు. ఎంఆర్ వాళ్ళు ఏమో మాకు డైరెక్షన్స్ అయితే ఇంకా పూర్తిగా సర్వే చేయమని రాలేదండి, మేము అన్ని మీకు అట్లా కట్టుకొని రెడీగా కూర్చున్నామని చెప్తున్నారు. అధికార యంత్రాంగం అంతా రెడీగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుండి క్యాబినెట్ నిర్ణయాలు చేసినప్పుడు ఆ ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు ఇంకా చాచేత, ఎందుకు ఇంకా నిర్లక్ష్యం? ఎప్పుడు ఇస్తారు మీరు? ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నెరవేర్చడంలో అశ్రద్ధ వహిస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాజమండ్రిలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఆధ్వర్యంలో స్థానిక గోగవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆపరేషన్ కాగా నిలుపుదల చేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. సిపిఐ న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు పల్లా వెంకట నాయుడు అధ్యక్షత వహించారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర నేత, సుప్రీంకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ
భారత రాజ్యాంగానికి చట్టాలకు విరుద్ధంగా కర్రెగుట్ట ఆపరేషన్ కగార్లో భాగంగా జరుపుతున్నారని ఆరోపించారు. మోడీ అమిత్ షాల ప్రభుత్వం ఆదేశాలతో కేంద్ర బలగాలు పారామిలిటరీ బలగాలు కొనసాగుతున్నాయని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న ఆపరేషన్ కగార్ తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 2026 మార్చి 31 నాటికి ఈ దేశంలో మావోయిస్టు పార్టీని తుడిచిపెడతామని చెప్పని చిట్ట చివరి మావోయిస్టుని కాల్చి చంపేదాకా వదిలిపెట్టబోమని ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇవాళ భారత సైన్యాన్ని తన సొంత సైన్యం మాదిరిగా అమిత్ షా మోడీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఒక సిద్ధాంతం మీద ఆ సిద్ధాంతం పట్ల మీకు వ్యతిరేకత ఉంటే ఆ సిద్ధాంతాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలా, ఆ సిద్ధాంతాన్ని సిద్ధాంతంతో ఎదుర్కోవాలా, ఆ సిద్ధాంతంతో పోరాడుతున్న ఆ చుట్టూ ఉన్న రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు మార్పు చేసేదానికోసం ప్రయత్నం చేయాలి. అది మానేసి ఒక సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని ఆచరిస్తున్న వ్యక్తుల్ని భౌతికంగా నిర్మూలిస్తామని చెప్పడం అనేటువంటిది ఇది అత్యంత దుర్మార్గమైనది, అత్యంత అప్రజాస్వామికమైన చర్య. దీన్ని మార్క్సిస్ట్ పార్టీ రోజు దేశంలో ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం వేలాది మంది లక్షలాది మంది సైనికుల్ని సిఆర్ఎఫ్ దళాల్ని మోహరించి ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టింది. మావోయిస్టు ఏరివేత. మావోయిస్టులు అనేవాళ్ళు ఉండకూడదు దేశంలో. మావోయిస్టులని ఏరివేస్తామని చెప్పేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఇది వేరే లెటర్ రాయడం జరిగింది. మీ డెమోక్రసీ వారు ప్రత్యక్షంగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజున మీ డెమోక్రసీ పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని సంఘాలను రాజకీయ పార్టీలను సమీకరించి ఆందోళన చేయమని పిలిపిస్తే ఆ పిలుపులో భాగంగా ఇక్కడ మీరు మీ డెమోక్రసీ వాళ్ళు ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ రావడం జరిగింది. ప్రజా సంఘాలన్నీ కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏమైపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీని, హోమ్ మినిస్టర్ అమిత్ షాని మేము ప్రశ్నిస్తున్నాం. రక్షించడానికి ఉన్నటువంటి ప్రధానమంత్రి, హోంమంత్రి వీళ్ళిద్దరు కూడా భారతదేశ పౌరుల్ని హత్య చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. దాంట్లో భాగంగానే కగార్ ఆపరేషన్ పేరుతో ఈరోజు ఆదివాసీల్ని హత్య చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక మంది ఆదివాసీలను హత్య చేయడం కాకుండా ఆదివాసీ మహిళలను కూడా అత్యాచారాలు కూడా చేస్తున్నారు. పసి పిల్లలను కూడా చూడకుండా చంపి వీళ్ళందరూ కూడా మావోయిస్టులు అనేటువంటి ఒక ముద్రలు వేస్తున్నారు అనేటువంటిది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.